చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 24 మంది మృతులు సంబంధించి ఇప్పటివరకు 24 మంది మరణించినట్టుగా అధికారులు గుర్తించిన సందర్భం. ఇందులో 2 డ్రైవర్లతో పాటు 22 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 డ్రైవర్లతో పాటు 22 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఘటనా ప్రదేశంలో ఆ దృశ్యాలు చూస్తే కనుక ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు కమ్ముకున్న పరిస్థితి. ఆ దృశ్యాలు ఒక్కసారి చూడండి. ఆ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి వారిని కాపాడేందుకు జరిగిన ప్రయత్నాలు. మరి ముఖ్యంగా మీరు చూస్తే అక్కడ బయట స్థానికులు ఉన్నారు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కూరుకుపోయిన అక్కడ కంకర్లో 1, 2, 3, 4, 5 ఈ 5 కూడా కంకర్లో కూరుకుపోయారు. మరి ముఖ్యంగా మీరు గమనించుంటే ఆ టిప్పర్కి సంబంధించి టిప్పర్ వెనక భాగంలో కంకర పేరుకుపోయింది. ఎప్పుడైతే బస్ని ఢీకొట్టిందో ఎగిరి దాని మీద పడింది. ఈ టిప్పర్ వెళ్ళి ఆ బస్ మీద పడిన సందర్భం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకున్నారు ఎమ్మెల్యే కాళ యాదయ్య. మీరు చూడొచ్చు ప్రజల తిరుగుబాటుకు సంబంధించి ఎప్పుడైతే ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారో కాళ యాదయ్య, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సందర్భం. అక్కడి నుంచి ఆయన గ్లాసెస్ క్లోజ్ చేసుకుని అక్కడి నుంచి పరారైపోయారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సందర్భం మీరు చూడొచ్చు. ఒకసారిగా ప్రజలు అక్కడ ఆగ్రహించారు, అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఒకసారిగా అదిగో మీరు చూడొచ్చు. దీంతో మీడియాతో మాట్లాడకుండానే అక్కడ ఎవరికి రెస్పాండ్ కాకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మీరు చూడొచ్చు. అక్కడ ఎమ్మెల్యే చేరుకున్న సందర్భంలో ఘటనా ప్రదేశానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఎమ్మెల్యే చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేశారు. ఘటనా ప్రదేశాన్ని అక్కడ పరిశీలించే ప్రయత్నం చేశారు. అక్కడ పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు, మంత్రులు కావచ్చు, లేకపోతే ఇటు సాధారణమైన ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైతే అందుబాటులో ఉన్నారో అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించండి అంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి పిలుపునివ్వడంతో ముఖ్యమంత్రి అక్కడ ఆదేశించడంతో వెంటనే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కాళ యాదయ్యకు సంబంధించి కారు దిగి కిందకు వెళ్లకుండానే ఒక్కసారిగా నిరసనకారులు చుట్టుముట్టారు. ఆ కారు మీదకి ఎక్కి ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన సందర్భం. వెంటనే డోర్స్ క్లోజ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడ ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించే ఇన్ఫాక్ట్ ఆయన వెహికల్ మూవ్ ఆన్ అవ్వడానికి ఆ ప్రదేశాన్ని పూర్తిగా ఆ రోడ్ని క్లియర్ చేసిన సందర్భం.